హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. శ్రీనిధి ఒక అక్రమాల నిలయం. దానికి సంబంధించిన చీఫ్ మొన్ననే టైం అయిపోతే వెళ్ళిపోయాడు. అక్రమాలు మాత్రం ఆగడం లేదు. ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు శ్రీనిధిలో. కానీ ఆ శ్రీనిధి నోటిఫికేషన్లో మొదటి నోటిఫికేషన్లో ఎక్కడ కూడా రోస్టర్ పాటించలేదు. పైగా తెలంగాణ గవర్నమెంట్ ఎస్టీలకు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచుతూ జీవో జారీ చేసింది. అన్నిట్లలో అమలవుతుంది. కానీ శ్రీనిధిలో మాత్రం 6% రిజర్వేషన్ అమలవుతుంది. మహిళలకి 33% రిజర్వేషన్ రావాలా. పైగా ఇది శ్రీనిధి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఒక శ్రీనిధి. కానీ మహిళలకు మాత్రం దీంట్లో చోటు ఉండదు. కేవలం 10% వరకు మాత్రమే మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. వాళ్ళకి రావాల్సింది 33%. రోస్టర్ ఉండదు, ఎస్టీ రిజర్వేషన్ ఉండదు, మహిళా రిజర్వేషన్ ఉండదు. పైగా మన తెలంగాణ గవర్నమెంటు 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు ఏజ్ రిలాక్సేషన్ పెంచుతూ జీవో నెంబర్ 86 తీసుకొచ్చారు. కానీ ఆ జీవో శ్రీనిధికి వర్తించదు. మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్టు నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత జీవో నెంబర్ 86 వచ్చింది. దాన్ని అమలు చేస్తూ మళ్ళీ వెబ్ నోట్ ఇచ్చారు. మళ్ళీ అప్లై చేసుకునే విధంగా డేట్ ఎక్స్టెండ్ చేశారు. కానీ శ్రీనిధిలో మాత్రము ఇలాంటి డేట్ ఎక్స్టెన్షన్ ఉండదు, ఏజ్ రిలాక్సేషన్ అమలు కాదు, మహిళా రిజర్వేషన్ అమలు కాదు, ఎస్టీ రిజర్వేషన్ అమలు కాదు. ఎందుకంటే ఇలా జరిగే నియామకాలన్నీ దొంగ నియామకాలే. ఈ శ్రీనిధిలో దొంగలు పడ్డారు. ఒక దొంగల రాజ్యం నడుస్తూ ఉంది. రాము అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. ఈ శ్రీనిధిలో నియామకాలపైన, అక్రమాలపైన వేల కోట్ల రూపాయలకు శ్రీనిధిలో దొంగలు పడి ఆ దొంగలకు కొమ్ము కాస్తున్నటువంటి మహిళా మంత్రి ఆమె కూడా కోఆపరేషన్ చేస్తూ అక్రమాలకు ఒత్తాసు పలుకుతున్న సందర్భం కనబడుతూ ఉంది. కాబట్టి మనం ఏమంటున్నామంటే నిన్న ఏజ్ రిలాక్సేషన్ పెంచారు కాబట్టి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయాలి. డేటు పెంచి రోస్టర్ పాయింట్ పాటించి రిజర్వేషన్ అమలు చేయాలని రాము డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులేమో బీటెక్లు చేసి క్వాలిఫికేషన్లు అన్నీ ఉండి ఉద్యోగాలు పడక ఆత్మహత్యల పాలవుతుంటే ఇక్కడనే ఉద్యోగాలన్నీ అమ్మకాన్ని పెట్టుకున్న సందర్భం. మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఎవరి రాజ్యం వాడిదే, ఏ మంత్రి రాజ్యం ఆ మంత్రిదే ఉంటుంది. నోటిఫికేషన్లు ఇవ్వరు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటారు. ముఖ్యంగా శ్రీనిధిలో ఇవాళ అక్రమాల పాత్రలుగా జరుగుతున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ శ్రీనిధిలో దొంగ నియామకాలు, నిబంధనలకు పాతర, అమలు కాని మహిళా రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు 6%. ఎస్టీ రిజర్వేషన్ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా 10% ఉంది. ఇప్పుడు ఆ గిరిజన బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. మరి ఎవరు సమాధానం చెప్తారో చూసి ఒక ప్రయత్నం చేయాలా. ఇక్కడ చూడండి, ఇది నోటిఫికేషన్ సంబంధించి మొత్తంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఇచ్చారు. మళ్ళీ దీంట్లో తక్కువ జీతాలు ఉండవు. మళ్ళీ ఇదేమన్నా అంటే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు, టెంపరీ బేస్లో తీసుకుంటారు. వాళ్ళ జీతాలు మాత్రం లక్షలు ఉంటాయి. ఒక్కొక్కరు 2 లక్షలు, 2.5 లక్షలు. ఇట్లా గమ్మత్తైనటువంటి డిపార్ట్మెంట్ ఏమైనా ఉందా సార్ అంటే అదే శ్రీనిధి డిపార్ట్మెంటు. దానికి సంబంధించి మన మిత్రుడు అన్ని టోటల్గా డీటెయిల్డ్ దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అసలు ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగులే ఉద్యోగాలు లేక నానా అవస్థపడుతున్నారు. కానీ నేను ఉన్నకాడికి ఉద్యోగాలు అమ్ముకున్న ఒక పరిస్థితి. దీన్ని పర్మనెంట్ ఉద్యోగాలుగా మారిస్తే చాలామందికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిపైన మన మిత్రుడు రాము టోటల్ డీటెయిల్ చెప్పే ఒక ప్రయత్నం చేస్తారు. చెప్పే ప్రయత్నం చేయండి మిత్రం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ శ్రీనిధి రిజిస్టర్ అండర్ 1964 కోఆపరేటివ్ ఫెడరేషన్ 1964 అని చెప్పేసి ఆయనే చెప్తాడు. 1964 రూల్స్ ఏవి కూడా దీనికి వర్తించవు.
దీనికి వర్తిస్తే బ్యాంకులు ఇచ్చేటటువంటి సబ్సిడీలు రుణాలు కూడా మనకు పేద మహిళలకు చెందనీకి ఉంటుంది. తర్వాత 6% 7% ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి వీళ్ళు 11%కి పేద మహిళలకు వీళ్ళు 11% ఇంట్రెస్ట్ అమ్ముతున్నారు, లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే కమర్షియల్ బ్యాంక్తో పోల్చుకుంటే ఇది తక్కువనే, ఇవి ఎక్కువ అని చెప్తారు. మినిమం 14% ఉంటుంది సార్. అయితే ఇది రిజిస్టర్ 1964 కోఆపరేటివ్ సొసైటీ 96 క్లియర్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తాడు, కానీ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా కోఆపరేటివ్ రూల్స్ మాత్రం వర్తించవు. ఈయన ఏం చెప్తాడు, ఏజ్ పెంచమని చెప్పేసి మేము పోయి అడిగితే మమ్మల్ని పోనీయకుండా గేట్ దగ్గరనే ఆపేసి మీరు లోపలికి రావద్దు, మా దృష్టిలో ఉన్నాయి అవి, మేము దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు. ఫుల్ఫిల్ చేస్తామన్నాడు. 29 రోజు లాస్ట్ డేట్ అయిపోయింది, ఇంతవరకు డేట్ ఎక్స్టెన్షన్ చేయలేదు. మా దృష్టిలో ఉందని చెప్పారు, మరి ఇంతవరకు ఎందుకు ఎక్స్టెన్షన్ చేయలేదు సార్? మొన్న జీవో నెంబర్ 86 చేసి 44 చేసారు, ఏజ్ పెంచలేదు. తర్వాత వీళ్ళు ఏం చెప్తారంటే ఇది కోఆపరేటివ్ సొసైటీ, తర్వాత దీన్ని IPPS కింద మేము రిక్రూట్మెంట్ చేస్తున్నాము, తర్వాత దానికి కోఆపరేటివ్ రూల్స్ సంబంధించింది 30 వరకే ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్ ఏజెస్ ఎక్స్టెన్షన్ చేసినా కూడా అని చెప్తారు. సరే మంచిగానే ఉంది, మరి దీని శాలరీ ఎంత? కోఆపరేటివ్ రూల్స్ ఒక అసిస్టెంట్ మేనేజర్ శాలరీ 56,000 రూపాయలు సార్, మళ్ళీ ఈయన ఇచ్చింది 21,000 రూపాయలే. అంటే ఇంకో నోటిఫికేషన్ ఉంటుంది సార్, థర్డ్ నోటిఫికేషన్ అది. ఆ నోటిఫికేషన్ ఏమో మన నిరుద్యోగులకేమో 21,000 15,000 జీతం ఇస్తాడు. విద్యాసాగర్ రెడ్డి ఎగ్జామ్ లేకుండా, రోస్టర్ పాటించకుండా, ఇంటర్వ్యూ పద్ధతిగా ఎట్లా ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అనేది ఇది చూడండి సార్. ఇది ఒక IAS క్యాడర్ వ్యక్తి కూడా స్టార్టింగ్ ఇప్పుడు UPSC రిక్రూట్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళకి కూడా ఇంత శాలరీ ఉండదు. నాకు తెలిసి 1,10,000 ఉంటుంది వాళ్ళకి. ఈ 2.5 లక్షలు 3.5 లక్షలు శాలరీ పెట్టింది సార్. ఒక్కొక్క 2 lakhs. డిప్యూటీ జనరల్ ఫండ్స్ అకౌంట్స్ 65,000. డిప్యూటీ జనరల్ మేనేజర్ IT సంబంధించి 1,50,000 రూపాయలు. అలా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ IT మిస్ ఇదేంటి MSI రిపోర్ట్ సార్. ఓకే, దానికి సంబంధించి 1,25,000. అలాగే టీమ్ లీడర్ రీసెర్చ్ కన్సల్టెన్సీ 2,25,000. 2,25,000 జీతం ఏంది అసలు గవర్నర్లకు? ఈ సీనియర్ IAS లో కూడా ఉండదు సార్ ఇంత జీతము. మరి ఏ లెక్కన ఇస్తారు? ఏ లెక్కన ఇస్తుండ్రు? కోఆపరేటివ్ రూల్స్ ఇన్ని లక్షల రూపాయల జీతం ఏమని చెప్పిందా? .1 సార్, ఏ కోఆపరేటివ్ రూల్, ఏ HR పాలసీ, ఏ రూల్ చెప్పింది మీకు ఇన్ని లక్షల రూపాయలు శాలరీ పెట్టమని? ఫస్ట్ వన్ ఒకటి ఏం సార్ అంటే, విద్యాసాగర్ రెడ్డి యొక్క అనుచరులు వాడు పోయినా సరే కానీ నా బంధువులు దీనిలో ఉండి చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తున్నారు. మొన్న మనం పోరాడి ఇంతగానం చేస్తే సార్ DMD రిక్రూట్మెంట్ చేసిరు. DMD రిక్రూట్మెంట్ ఎందుకు చేసిరు సార్ అని అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత నా వాళ్ళు ఉండాలని చెప్పేసిండు. DMD రిక్రూట్మెంట్ అయింది, మనం కడుపు కాల్చుకొని రోడ్ల మీద తిరిగితే DMD రిక్రూట్మెంట్ అయిన తర్వాత మొన్న మేము డేట్ ఎక్స్టెన్షన్ కోసము ఆఫీస్కి పోతే మమ్మల్ని ఆఫీస్ కలవకుండా గేట్ ముందర గేట్ వేసి పెట్టిండ్రు. అంటే విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ సొంత ఆస్తి కాదు, ఈ DMD వాళ్ళ తాత జాగిరి కాదు, విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ అయ్య జాగిరి కాదు. కానీ ఇది ప్రజల చేత ఏర్పడిన సంస్థ సార్. ఇది నెలకు రెంట్ దాదాపు 60 లక్షలు రెంట్ కడుతుర్రు. 60 లక్షల రూపాయలు రెంట్ సార్. దీనిలో మొత్తం ఉన్నాయి సార్ అన్ని డాక్యుమెంట్స్, ఆఫీస్ మెయింటెనెన్స్ అన్ని కలిపే ఫర్ ఇయర్ 16.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. 16.5 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్కే ఫర్ ఇయర్. అంటే వీళ్ళు ఎంత పేదల సంస్థ, కార్పొరేట్ సంస్థ. ఆయన పోయి మేము అపాయింట్మెంట్ అడిగితే ఏం చెప్తాడంటే, బాంబే మీటింగ్ ఉన్నాడు, బాంబే డెలిగేట్స్తో మీటింగ్ ఉండడానికి ఉన్న కార్పొరేట్ సంస్థనా సార్? పేదల సంస్థ. రెక్కాడితే కానీ డొక్కాడదు. మన అమ్మ నాన్నలు కూలికి వెళ్ళేసి, ఇలాంటి ఎండలకు వెళ్ళేసి, రోజు 500-600 కూలికి వెళ్ళేసి పొదుపులన్నీ జమ చేసుకుంటే ఈ సంస్థ ఇట్లా ఏర్పడింది. ఈ సంస్థలో మీరు ఇన్ని లక్షల రూపాయలు శాలరీలు ఎందుకు పెట్టినరు? దీనికి పెట్టిరు సార్. మళ్ళీ కింది స్థాయిలో ఎంప్లాయీస్కి ఎందుకు పెట్టలేదు అని మీకు క్వశ్చన్. పై స్థాయిలో మళ్ళీ వీళ్ళు ఏసీలో ఉండి వీళ్ళు డిజైన్ చేస్తారట. ఏసీలో ఉన్న వాళ్ళు పేద ప్రజలకు ఏం కావాలి, పేద ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయాలి, పేద మహిళలను 1,00,00,000 మందిని కోటీశ్వరులు ఎలా చేయాలనో వీళ్ళు డిసైడ్ చేస్తారట ఏసీలో కూర్చొని. కింది స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ మాత్రము అదే ఎండకు తిరగాలి, అదే వానకు తిరగాలి. ఇంట్లో సార్ మళ్ళీ ప్రమోషన్స్లో కూడా రోస్టర్ వాడడు. ప్రమోషన్లో ఏ రోస్టర్ పాటించాడు. వాళ్ళ రిటైర్డ్ ఆయనకు ఇంకా వెంకటరెడ్డి అనే వ్యక్తి ఉంటాడు. మొత్తం ఈ స్త్రీనిధి అనేది రెడ్డిలకు బాగా వేసి ప్రైవేట్ కంపెనీ లాగా సంస్థనేమో ఇక్కడ రిజిస్టర్డ్ కంపెనీ, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్తాడు. శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆ జీవో నెంబర్ అన్ని కూడా ఇస్తూనే ఉన్నారు. రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది అది మొత్తం ఇది నోటిఫికేషన్ సార్. ఇంకొకటి అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ ఉంటుంది. అందులో కూడా
మహిళల చేత ఏర్పడిన సంస్థపై మహిళా రిజర్వేషన్ లేదు సార్. మహిళా రిజర్వేషన్ లేదు. దీంట్లో కనబడుతున్నాయి. దీనిలో కనబడుతుంది సార్. ఇది మొత్తం ఓసీ అంటే ఇది ఓసీకి 60 పోస్టులు ఉన్నాయి సార్. ఇది జనరల్ గా ఏమనుకుంటారు అంటే ఓసీ అంటే ఓసీ కాదు, ఇది జనరల్ పోస్ట్. జనరల్ అని పెట్టకుండా ఓసీ మాకు ఉందా లేదా మరి అసలు కనీసం రిక్రూట్మెంట్ అనే ఎట్లా రిక్రూట్మెంట్ చేయాలి, జనరల్ అనే పదం వాడాలి ఇక్కడ. ఓసీ అనే పదం వాడిండు. తర్వాత ఈడబ్ల్యూఎస్ కు రిజర్వేషన్ 10% ఇచ్చిండు. తర్వాత బీసీఏలకి రోస్టర్, తర్వాత బీసీడీ లేనే లేదు. తర్వాత ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సార్, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్, దీనికి రిజర్వేషన్. మొత్తం ఎస్టీలో 3 వచ్చినారు, 10% రావాలి వాళ్ళకు. మొత్తం 123 ఉద్యోగాలలో ఇచ్చింది మూడే ఇచ్చింది సార్. తర్వాత ఉమెన్ రిజర్వేషన్ ఏడా ఉంది సార్? ఇంట్లో ఏడలేదు. ఓసీకి మాత్రం 60 పోస్టులు ఇచ్చిండు. అంటే ఇలా ఈ రోస్టర్ ఓసీ అనే పదం ఎట్లా ఆడతారు అసలు? జనరల్ అనే పదం అసలు ఎట్లా రాజ్యాంగ విరుద్ధం కదా మరి. జనరల్ అనే రిక్రూట్మెంట్ ఎక్కడనే జనరల్ అనేది ఉంటుంది. అవును సార్, జనరల్ అని ఉండాలి. ఇంకోటి ఏంటి సార్ అంటే ఇది 163 పోస్టులో రోస్టర్ అనేది స్టేట్ వైజ్ గా తీయకుండా డిస్ట్రిక్ట్ వైజ్ గా తీసేసరికి ఈ ఓసీకి అనేది 60 పోస్టులు వచ్చినాయి సార్. ఇప్పుడు ఒకవేళ డిస్ట్రిక్ట్ వైజ్ సార్, ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మం మీద డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఇవి. అయితే డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టుల్లో స్టేట్ వైజ్ గా తీయకుండా డిస్ట్రిక్ట్ తీసుకోవరకు ఇది మొత్తం 60 వచ్చినాయి. ఇవి జనరల్ అని పెట్టాలి. ఓసీ అంటే ఓసీ వాళ్ళకనే వస్తుంది సార్. ఓసీలకు అప్లై అది చెప్తానే ఉన్నాడు, పర్సంటేజ్ ఇంత ఓసీలకు ఇచ్చినాం, ఇంత ఇచ్చినాం అని చెప్తున్నాను. మళ్ళీ ఓసీ పెట్టినావు, మళ్ళీ ఇంక్లూడింగ్ ఇంట్లో ఈడబ్ల్యూఎస్ కూడా ఇంక్లూడ్ చేసినావు. మళ్ళీ నువ్వు ఓసీలకు అన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎందుకు వస్తుంది? బీసీఏలో 16 వచ్చినాయి, బీసీబీలో 2 వచ్చినాయి, బీసీబీకి 9. లేదు సార్, ఇది మిగతాకి లేదు. ఇంకా బీసీసీకి లేదు, తర్వాత డీకి లేదు సార్. డీ కూడా లేదు, రోస్టర్ రాలేదు అంతవరకు. ఈయన రోస్టర్ ఎక్కడి నుంచి తీసిండో చెప్పడు, రోస్టర్ ఎట్లా పాటించిండో కూడా ఇక్కడ తెలియదు సార్. ఇదంతా ఇగో శ్రీని నియామకాల్లో వయో పరిమితిని పెంచండి అని చెప్పేసి మేము అన్ని ఆఫీసులను తిరిగి ఈయన నిరుద్యోగులను హమాలి పని చేసుకున్న అనేట ఆయన దానకిషోరు, ఆయన కూడా పోయి కలిసినాము. మా దృష్టిలో ఉంది, మా పరిధిలో ఉంది, మేము చేస్తామని చెప్పిండు. మరి ఇంతవరకు కూడా చేయలేదు ఆయన. దానకిషోర్ కూడా పనికారు పథకాన్ని మొదలు పెట్టాలి. మరి ఆయన కూడా పంపిస్తే గడపారించి పంపిస్తే అప్పుడు ఆయన తట్ట పని ఆయన తెలుస్తుంది నిరుద్యోగుల బాధలు ఏంటివి. 10 తట్టలు మోపిస్తే అయిపోతుంది. తీసుకుపోయి 10 తట్టలు మోపియాలి, ఎత్తి నిద్ర పెట్టి మోపియాలి. అంతే సార్. వీళ్ళు ఏంటంటే ఐపీపీఎస్కి ఇచ్చినాము, ఇప్పుడు డేట్ ఎక్స్టెన్షన్ చేయడానికి రాదు, అది ఇది అని చెప్తుండ్రు. గవర్నమెంట్ తలుచుకుంటే పబ్లిషర్ రాజ్యాంగబద్ధ సంస్థ కంటే పెద్ద సంస్థ అది సార్. ఒకటి ఇక్కడ ఇది శ్రీనిధి అనేది ఏం సార్ అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తుంది. మన పోరాటమే అది కాదు సార్. సీతక్క డిపార్ట్మెంట్లో 35 కోట్లు డిపిఆర్ లేకుండా రిలీజ్ చేస్తారు. గత గవర్నమెంట్లో సిఎస్ఆర్ ఫండ్స్ దారి మళ్లించిండ్రు, ఎస్సీ ఎస్టీ సప్లను దారి మళ్లించిండ్రు, అనేక అవకతవకలు ఉన్నాయని చెప్పేసి జియో 523 ఎంక్వైరీ చేసారు. దీని మీద విద్యాసాగర్ రెడ్డిని మనం ఇంత గట్టిగా పోరాటం చేసి మన నిరుద్యోగులు అందరం కలిసి చేస్తే సార్, మొన్న వాని రిటైర్మెంట్ ఎప్పుడో అయిపోయింది సార్, 2011లో అయిపోయింది. 11లో అయిపోయింది. 15 ఏళ్ళు కంటిన్యూస్ చేసిండు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కు ముడుపులు చెల్లించాలి, ఇక ఉద్యోగులను అందరూ బానిసలుగా చేసుకోవాలి. కొంతమంది చెంచాలకి అర్హత లేకుండా అందులో ఎక్కించి, ఇప్పటిదాకా నేను చెప్పిన కదా సార్ ప్రమోషన్స్ అవి ఇవని అట్లా ఎక్కించి ఒక 40 మందిని గ్యాదర్ చేసుకొని మేము మనలాంటి వాళ్ళం ఏం సార్ అంటే మీరు ఇట్లా చేస్తారు కదా, ఇట్లా వీడియోలు అవి చేస్తే స్టూడియోల మీదకి పంపించి దాడులు చేయమని మన తొలి వెలుగు ఛానల్కి పంపించి రకరకాలుగా చేసిండు వీడు. అంతా వాళ్ళందరూ ఏకమయ్యేసరికి మళ్ళీ మర్సంగా అయిపోయింది సార్ ఇదంతా. అయితే నేను చెప్పేది ఏంటి సార్ అంటే విద్యాసాగర్ రెడ్డిని తొలగించిండ్రు, అది ఈ సబ్బండ వర్గాలు పోరాడితే అది సాధ్యమైంది. తొలగించిండ్రు, మంచిదే. మరి శ్రీనిధిలో పనిచేస్తున్నటువంటి జియో 523 ఎంక్వైరీ దాదాపు 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి పదే పదే యూట్యూబ్ ఛానల్లో మొత్తుకుంటున్నాం. మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకేం సపోర్ట్ చేయదు, అవన్నీ ఆంధ్ర ఛానల్స్, రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉన్న ఛానల్స్. రేవంత్ రెడ్డి రోజు బూట్ కాళ్ళు కడుగుతూ ఉంటారు వాళ్ళు. ఇది మన నిరుద్యోగులు ఏదైనా మీటింగ్ పెడితే రారు, తర్వాత ఏదైనా ప్రింట్ మీడియా కూడా రాయరు, ఏదో ఇట్లా లాస్ట్కి రాస్తారు సార్. ఇగో ఇది లాస్ట్కి రాశారు. కాబట్టి చెప్పేది ఏంటి సార్ అంటే ఈ నియామకాలు పారదర్శకంగా చేయండి అని చెప్పి డేట్ అయిపోయింది, ఇంకా డేట్ ఎక్స్టెన్షన్ చేయలేదు. 25వ తారీఖు క్లోజ్ అయితే జూన్ 2వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేశారు వాళ్ళు. ఇంకొకటి సార్, ఇంకా దీనిలో పనిచేసేట ఆమె హెచ్ఆర్ లేదు.
ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయాలంటే హ్యూమన్ రిసోర్స్ అది హెచ్ఆర్ పాలసీ అనేది హెచ్ఆర్ డిగ్రీ ఎంబీఏ చేసిన వాళ్ళే ఉండాలి. ఈమె దీనిలో ఒక ఆంధ్ర మహిళను తీసుకొచ్చి ఆమె హెచ్ఆర్ లేదు, ఆమె ద్వారా ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తారు. తెలంగాణ ఉద్యోగాలు ఆంధ్ర నియామకం చేస్తుంది. ఆమెను ముందలు పెట్టి వెనకాల విద్యాసాగర్ రెడ్డి వాడు పోయినా కూడా చక్రం తిప్పుతుండే ఇదంతా. ఆమెకు పదే చెప్పినాము. ఆమె ఆల్రెడీ 450 మంది ఉద్యోగులు దీని నుంచి తీసేసిండు అక్రమంగా. మళ్ళీ వాళ్ళని అప్లై చేసుకోవడానికి ఫార్మర్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోదంట, టర్మినేటెడ్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవద్దని చెప్పింది. నోటిఫికేషన్ క్లియర్గా పెట్టింది సార్. ఏ హెచ్ఆర్ పాలసీ చెప్పింది నీకు? నిజంగా నీకు ఫ్రాడ్ చేసేవంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టు, కోర్టులు ఉన్నవి, కోర్టులో న్యాయస్థానాలు ఆశ్రయించు. ఒకవేళ న్యాయస్థానాలు వాళ్ళు వద్దు అన్న అనుకో వాళ్ళకి శిక్ష వేస్తారు, జైలుకి వెళ్తారు. అక్రమాలు చేస్తే పట్టుకోబోతారు. నీకంటే పట్టుకుంటు నీకు ప్రజలు శిక్ష వేసేది నువ్వు చేసిన అక్రమాలపై నీకు గవర్నమెంట్ ఒత్తాసు పలుకుతుంది. మీరు ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష పడుతుంది. ఒకవేళ ఈ గవర్నమెంట్ కాకుండా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ జీవో 523 ఎంక్వైరీ చేపిస్తాము. పారదర్శకంగా ఎంక్వైరీ చేపిస్తే సార్ 100% విద్యాసాగర్ రెడ్డి అనే వ్యక్తి సెంట్రల్ జైల్లో చిప్పకూడదు తినడం ఖాయం. ఇది చెప్తున్నావు. ఘోరంగా అక్రమాలు చేసింది సార్. స్త్రీనిధిలో పేదల సంస్థ పైన ఏర్పడిన సంస్థపై పేద మహిళలు ఒక 19 మంది మహిళలు ఉంటే వాళ్ళకు డిఎల్ ఇవ్వకుండా, వాళ్ళకి ఛాంబర్ ఇవ్వకుండా, వాళ్ళకు కనీసం వెహికల్ కూడా ఇవ్వలేదు సార్. జీతాలు ఎట్లాగా ఉండవు, వాళ్ళకి కనీసం వెహికల్ అన్ని ఇవ్వాలి. వీనికి ఛాంబర్ ఎట్లా సార్ అంటే మన సీఎం కూడా ఉండదు ఛాంబర్. ఈయన ఛాంబరు, తర్వాత ఈయనకు 2 కార్లు, వీళ్ళ భార్యకు డయాలసిస్ వస్తే డ్రైవర్ వైపు పోవడము, ఇవన్నీ చెప్పినాము. ఇవన్నీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం గౌరవ మంత్రి గారికి, సీతక్క గారికి. తీసి అవతలేసి విద్యాసాగర్ రెడ్డి గారు మేము పెట్టిన స్త్రీనిధి ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది సార్. ఎంప్లాయీని తీసేసి స్టాఫ్ ఇంక్లూడ్ చేసి ఈ చెంచాలందరినీ పెట్టింది సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టిట్యూషన్కు శ్రీనిధి ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ నేను స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నా. నన్ను కార్నర్ చేయడం కోసము వీళ్ళని ఏర్పాటు చేసిండ్రు. సరే, వీళ్ళందరికి కూడా కార్లు ఇచ్చిండు. తర్వాత వీళ్ళకు శాలరీ ఎట్లుంటుంది సార్ అంటే కింద పనిచేసే ఎంప్లాయీస్కి 21,000 ఉంటాయి, వీళ్ళకేమో 40,000-50,000 శాలరీలు ఉంటాయి. మళ్ళీ ఇందులో కూడా ఏమంటే ఈమె నిర్మల ఆర్ఎము ఈమె ఏం చేస్తుందంటే జీవో 523 ఎంక్వైరీ చేపియండి, నేను కావాల్సిన లాయర్స్ ఇస్తా అని చెప్తుంది. లాయర్స్ నెంబర్స్ ఇస్తుంది. అంటే వీళ్ళు వన్ సైడ్ ఉంటారు, నా సైడ్ ఇక్కడ ఉంటారు. అంటే వాడు చేస్తున్న అక్రమాలని తెలిసినప్పుడు మీరు ప్రశ్నించకుండా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు వెలికి రాహుల్ గాంధీ సిటీ సెంట్రల్ లైబ్రరీలో వచ్చి నిరుద్యోగులు అరిగోస పడితే అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఈ దొంగ నా కొడుకులు సార్ పోయి డేట్ ఎక్స్టెన్షన్ చేయమని అడగలేదు. దీనిలో జరుగుతున్న అక్రమాలు ఎందుకు ఇది స్త్రీనిధి స్టాప్ అని తీసేసి విద్యాసాగర్ రెడ్డి వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టుకుంటే, లేదా విద్యాసాగర్ రెడ్డి చెంచాల వెల్ఫేర్ అసోసియేషన్ అని పెట్టుకుంటే మేము అడగకపోయే వాళ్ళము. మనం ఈ ఫోటో తీసుకొచ్చి ఈడ పెట్టకపోయే వాళ్ళం సార్. ఎందుకంటే అది వాళ్ళు చూసుకుంటారు. మీరు స్త్రీనిధి లేదు కాబట్టి మీరు బయటకు వెళ్ళిపోవాలని చెప్పి, ఇది స్త్రీనిధి అని ఉంది కాబట్టి ఇది సంస్థ మనది, ఇది పేదల సంస్థ, ఇది తెలంగాణ ప్రజల హక్కు, తెలంగాణ ప్రజల సంపద. మీరందరూ దోచుకుంటూ ఉంటే సైలెంట్గా ఉండడం ఎందుకు? అంటే మీ కడుపు నిండితే చాలా తెలంగాణ ప్రజల కడుపు నిండొద్దా? నిరుద్యోగుల కడుపు నిండొద్దా? నిరుద్యోగులు అనేక రకాలుగా ఇబ్బంది పడితే ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రాజకీయ నాయకుడు పరామర్శించాడు, ఒక్కడు మాట్లాడాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడు నిరుద్యోగులకు మేము అది చేస్తాం అని చెప్పేసి బిర్యానీలు తింటారు, మా దగ్గర ఛాయలు తాగుతారు, అన్నీ చేస్తారు. తర్వాత గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే గేటు ముందల ఆపుతారు. తర్వాత మమ్మల్ని కిందకి మీదకి చూస్తారు. మీ డబ్బులు వచ్చే కాంట్రాక్టర్ను పైకి తీసుకుపోయి సెంట్రల్ ఏసీలో కూర్చొని మాట్లాడతారు. మాదేమో కింద కూర్చొని రిప్రజెంటేషన్ తీసుకొని చూస్తాంలే చేస్తాంలే. ఇవి నిరుద్యోగులు అంటే అంత అలుసుగా మారిందా? రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, నియామకాలు సరిగ్గా చేయండి. నోటిఫికేషన్లు లేవు అని మొత్తుకుంటే మీరు ఇది అందరూ కాంట్రాక్టు ఏదో అవుట్సోర్సింగ్ అని అనుకోకండి. ఇది పక్క పర్మనెంట్ జాబ్లు, పక్క ఇది గవర్నమెంట్ సంస్థ. గవర్నమెంట్ సంస్థల్లో రాజ్యాంగబద్ధంగా నియామకాలు జరగాలి. ఏజ్ రిలాక్సేషన్ కానీ, దాంట్లో ఉన్నటువంటి రోస్టర్ పాయింట్ కానీ, రిజర్వేషన్లు కానీ సంపూర్ణంగా అమలు కావాలి. కానీ అలాంటివి ఏవీ జరగకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రిక్రూట్మెంట్ చేసుకొని వేల కోట్ల రూపాయల నిధిని అక్రమంగా డబ్బులు దోచుకోవడానికి ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇలాంటి అంశాలపైన ఈ తెలంగాణ సమాజం స్పందించాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగులు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ చేసి ఈ యొక్క నియామకాల ప్రక్రియని పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత
గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నది, సెక్రటరీ పైన ఉన్నది, మంత్రి పైన ఉన్నది. కాబట్టి మీరు ఇలాగే చేసుకుంటూ పోతే నిరుద్యోగ లోకం మాత్రం ఊరుకోదు. మీ ఆఫీసుని మొత్తంగా ముట్టడి చేసి అక్రమాల ప్రక్రియని కంప్లీట్గా బయట తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే చెప్పే ప్రయత్నం చేస్తుంది. సార్ ఇంకోటి ఏంటంటే 6,600 కోట్ల అవుట్ స్టాండింగ్ ఉన్న సంస్థకి ఒక ఐఏఎస్ దిక్కులేడు. 6,000 కోట్లు ఉన్నది, 5,600 కోట్ల అవుట్ స్టాండింగ్ ఉన్న సంస్థకి సార్ నిబంధనలు చెప్తున్నాయి. 350 కోట్ల టర్న్ ఓవర్ కలిగిన ప్రతి సంస్థకు గ్రూప్ 1 ఆఫీసర్ లేదా ఐఏఎస్ను పెట్టాలి. ఇప్పటి వరకు 15 ఏళ్ళు అవుతుంది మీరు సంస్థను స్టార్ట్ చేసి, ఇప్పటి వరకు ఐఏఎస్ ఎందుకు లేడు? అంటే ఐఏఎస్ ఉంటే వీళ్ళకి రావాల్సిన ముడుపులు రావు సార్. ఐఏఎస్ను పెడితే ఆయన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము ఆయన నడుచుకుంటాడు, ఆయన సక్రమంగా పనిచేస్తాడు. కాబట్టి మేము మహిళా ఐఏఎస్ను పెట్టమని సెర్పు CEO గారు మంచి పని చేస్తున్నాం, ఆమెకు అప్పయ్యపండి అని చెప్పేసి మేము పదే చెప్తున్నాం. మేడం కూడా ఈ రేపు మేడంకి ఇస్తారా మరి ఎవరికి ఇస్తారా అనేది ఈ డిఎండికి అనే ఒక వ్యక్తికి మేము ఫస్ట్ ఆయన ఏం చేసిన డిఎండి ఎండి అని చెప్పారు. సరే ఈయన కొంచెం పారదర్శకంగా ఉన్నాడేమో ఇయ్యమని కూడా మేము చెప్పినాం అప్పుడు. తర్వాత ఈయన ఏం చేస్తాడు, విద్యాసాగర్ రెడ్డికి అడుగులు మడుగులు ఒత్తుతూ మమ్మల్ని బయట కూర్చోబెడుతూ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమే సార్. విద్యాసాగర్ రెడ్డి అట్లానే చేసే సరే మన సమస్యలు సాల్వ్ చేస్తావా లేదా, చేయకపోతే ఎట్లా చేయాలనో మనకు తెలుసు. కానీ మన తెలంగాణ బిడ్డలము, ఆత్మగౌరవం కలిగిన బిడ్డలము మనం బయట కూర్చోబెట్టి మన ఆత్మగౌరవం కించపరిస్తే ఎట్లా ఊరుకుంటాం? మనం ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవం కించపరిస్తే ఊరుకో. మనం ఈ తెలంగాణ ఉద్యమమే పుట్టింది అందుకోసం కదా. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి అన్ని రంగాలలో మీరు మీ వాళ్ళే ఉన్నారు, అగ్రవర్ణాలు అన్ని క్యాస్టుల్లో ఉన్నారు. మరి ఈ కింది వర్గాలకి కనీసం ఈ నోటిఫికేషన్లన్నా పారదర్శకంగా నిర్వహించండి. ఇలాంటి నోటిఫికేషన్లో కూడా ఓసీలకు ఎక్కువ పోస్టులు ఇచ్చి అసలు BC/Dలకు పోస్టులే లేవు, STలకు రిజర్వేషన్లు పాటించరు. అసలు పేద మహిళా సంస్థ పైన మహిళలే లేకపోతే మహిళా సంస్థను మీరు ఎట్లా రన్ చేస్తారని మేము అడుగుతున్నాం. కాబట్టి 5,600 కోట్ల సంస్థకు ఉన్నది ఒక మహిళా ఐఏఎస్ని పెట్టని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మీరు ఈ నోటిఫికేషన్ పారదర్శకంగా జరగకపోతే సీతక్క గారు మీ ములుగుల గల్లీ తిరుగుతాం, మీరు ఓడిపోవడం పక్కా. మీరు ఏదైనా చేసుకోండి, మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎందుకు మాట్లాడలేదు, ఈ గవర్నమెంట్లోనే మాట్లాడుతుర్రు, బీఆర్ఎస్లో గవర్నమెంట్లో జరిగిన మాకేం సంబంధం అని. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 24,000 కోట్ల రుణాలు పేద ప్రజలకు అందించిన శ్రీనిధి ద్వారా అని చెప్పి మన పేపర్కి ఇచ్చింది. మరి 10 ఏళ్ళు నువ్వు వచ్చింది 2 సంవత్సరాలు అయింది కదా, 2 సంవత్సరాలు 24,000 కోట్లు ఎట్లా ఇచ్చిండ్రు? అంటే 10 ఏళ్ళ ప్రగతిని నువ్వు కలుపుకొని 24,000 కోట్లు ఇచ్చిందని చెప్తుర్రు. మరి ఈ అక్రమాలన్నిటి మీకెందుకు చెందవు? క్రెడిబిలిటీ వస్తే తీసుకుంటారు. ఏదైనా అది సమాజానికి దోచుకున్న డబ్బులు ఏంటంటే మేము దోచుకోలేదు, బీఆర్ఎస్ దోచుకున్నాడు బీఆర్ఎస్ వాడు. మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం? బీఆర్ఎస్ వాడు దొంగ అని చెప్పేసి మేము ఎన్నుకున్నాం. మీరు దొంగను శిక్షించాలి కదా. మీరు మళ్ళీ ములాఖత్ అయ్యి మా మీదకే ఉల్టా ప్రశ్నించే వాళ్ళం. మీరు బీఆర్ఎస్ కోవట్లు అది ఇది అని చెప్పడం. బీఆర్ఎస్ కోవట్ అసలు దొంగ విద్యాసాగర్ రెడ్డి గారు ఎర్రబల్లికి CSR ఫండ్స్ కింద ఎర్రబల్లి ట్రస్ట్కు కొన్ని 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది సార్. ఇప్పటివరకు దాని మీద ఎంక్వైరీ లేదు. ఈ గత గవర్నమెంట్ జరిగిన ఎంక్వైరీ చేయమని చెప్తే మా గవర్నమెంట్లో జరగలేదని తోసిపుచ్చడం ఇట్లా ఎంక్వైరీ చేయాలి. ఒక కాన్స్టిట్యూషన్ బాడీ ఇది, పేదల సంస్థ. మీరు మహిళల ఆఫీస్కి వస్తే రెస్పెక్ట్ ఇయ్యరు. మొన్న ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టింది సార్, స్త్రీనిధి స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అని పెట్టింది. మహిళలు లేనిది నువ్వు ఎట్లా స్ట్రాటజీ మీటింగ్ పెడతావు? కనీసం సీతక్క గారు శ్రీనిధి మహిళా చైర్మన్ ఉంటారు. శ్రీనిధి మహిళా చైర్మన్ ఇప్పటివరకు పిలవలేదు. ఎందుకంటే ఆమె టెన్యూర్ అయిపోయిందంట. ఆమె టెన్యూర్ ఎందుకు అయిపోతారంటే ఆమె BC కాబట్టి అయిపోతుంది. ఓసీలో మాత్రం టెన్యూర్ అయిపోతుంది. తర్వాత అంతకుముందుకు SC ఉండే, SC ఆమె టెన్యూర్ అయిపోతుంది. అంతకుముందుకు OC ఉండే అనితారెడ్డి అని, ఆమె టెన్యూర్ అయిపోయినా సరే 2 ఇయర్స్కి అయిపోయినా సరే ఆమె 5 ఇయర్స్ కంటిన్యూ చేసిండు. మరి ఇప్పుడు టెన్యూర్ అయిపోయిందని అంటున్నావు, నెక్స్ట్ ఎలక్షన్ జరిగేంత వరకు వీళ్ళే ఉంటారు కదా సార్. బై డిఫాల్ట్గా ఏమని ఉంటుంది కదా, మీరు పిలవాలి కదా, మంత్రి పక్కల కూర్చోవాలి కదా. వీళ్ళే మంత్రి పక్కల కూర్చొని దొంగలు ఊళ్ళు వంచుకొని తిన్నట్టు మీరందరూ డబ్బు వంచుకొని తిని ప్రశ్నించిన వాళ్ళందరినీ మహిళా చైర్మన్ లేకుండా మీరు స్ట్రాటజీ మీటింగ్ పెట్టినంటేనే మీరు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుండ్రు ఈ మహిళలకు అనేది మేము స్పష్టంగా తెలియజేసుకున్నాం. ఇక రేవంత్ రెడ్డి అయితేనేమో ఏ మహిళలకేమో పెట్రోల్ బంకులు ఇచ్చినాము, తర్వాత బస్సులకు యజమానులు చేసినాము, ఇప్పుడు ఏమో డిమార్ట్లకు యజమానులు చేస్తాము. అసలు ఎంతమంది బస్సులకు యజమానులు చేసినావు, ఎంతమంది పెట్రోల్కు అదాని అమ్మాలను చేసినావు? ఫస్ట్ దానికి చేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత డిమార్టులు అని చెప్పు. డిమార్టులు అంటే ఊకవుతుందా? నువ్వేమైనా ఇస్తున్నావా? నువ్వేమైనా జూబ్లీహిల్స్ ప్యాలెస్ అమ్మి ఇస్తున్నావా? ఇదంతా నువ్వు పారదర్శకంగా చేయకుండా రేపు మెట్రో రైలు కూడా మెట్రో రైలు కూడా మహిళలను MD చేస్తా అని చెప్తారు సార్. ఒక్కొక్క మెట్రో రైలు మహిళలకు ఇస్తా అని చెప్తాడు. నమ్మబలికిన వాళ్ళు పిచ్చోళ్ళ ఇలా. కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, మీరు 2034 వరకు సీఎంగా ఉండాలంటే ఫస్ట్ ఉద్యోగాలు వేయండి.
ఉద్యోగాలు నింపి పారదర్శకంగా పారదర్శకంగా నింపాలి. నోటిఫికేషన్ లేచి దానిలో రోస్టర్ లేరు, బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంటే కూడా మీరు మిమ్మల్ని ఎన్నుకొని ఆ రోజేమో అన్యాయం జరిగిందని మా దగ్గరికి వచ్చిర్రు, సిటీ సెంట్రల్ లైబ్రరీలో మీటింగ్లో పాల్గొన్నారు, తర్వాత ప్రెస్ క్లబ్లో పాల్గొన్నారు, సిటీ అదేంటిది పుట్నాలకు పల్లీలకు అమ్ముకున్నారు, పేపర్ లీక్ అయినామని చెప్పేసి జిరాక్స్ సెంటర్లో పేపర్లు అమ్ముకున్నారు అన్నారు, సిట్ వేసిండ్రు. ఏమైంది? నిన్ను ఆ రోజు కూడా పిలిచారు కదా, సిట్ ఏమైంది? నీ పాత్ర కూడా ఉందా పేపర్లు లీక్ చేయడంలో? ఇదంతా పారదర్శకంగా నిర్వహించాల్సింది పోయి నిరుద్యోగుల వల్లనే ఆత్మహత్యలు చేసుకుంటే నిరుద్యోగులు ఒక్కతాటిపై కలిస్తే ఈ ప్రభుత్వం ఏర్పడింది 2% మార్జిన్తోన ఈ నిరుద్యోగులు చేసిన 1.3% 2% ఓన్లీ నిరుద్యోగుల వల్లనే సార్. అది ఒక్కొక్కరి కాళ్ళు మొక్కి బస్సు యాత్ర చేసి మిమ్మల్ని గద్దెనెక్కిస్తే ఈరోజు మమ్మల్ని పెంట కుప్పలో పడేసినట్టు అట్లా చూడడం అనేది తగదు. ఇంకొకటి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నిరుద్యోగులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, రండి కలిసి పోరాడదాం, బ్యాచ్లుగా కాకుండా అందరం ఒక్కతాటిపైకి వద్దాము. ఒక్కతాటిపైకి వచ్చితేనే ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాము. జూన్ 2వ తారీఖు వచ్చినా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కూడా ఒక్క నోటిఫికేషన్ సుతా ఇప్పటివరకు ఇస్తామని చెప్తలేరు, ఎన్ని ఇస్తామని కూడా చెప్తలేరు, ఎన్ని ఇచ్చినామనేది శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. కాబట్టి కలిసి పోరాడదాం. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తెలంగాణకు. ఏ ఒక్కరి కుటుంబం అన్నా బాగుపడిందా? శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాంతాచారి చౌరస్తా అని ఏ రోజైనా బోర్డు కనిపించిందా మీకు? వాసవి ఎల్బీ నగర్ అని వాడు, వాసవి అనేవాడు కన్స్ట్రక్షన్, వాడు డబ్బులు ఇచ్చి మెట్రో రైలు మొత్తాన్ని కొనుక్కున్నాడు. సో ఏడ ఉంది? శ్రీకాంతాచారి చౌరస్తా అని ఉండాలి. సో మన ఆత్మ బలిదానం చేసుకున్న అమరులకు వాల్యూ లేదు. ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. రండి కలిసి పోరాడదాం. ఈ బిడ్డలను అందరినీ పంచలు ఉడదీసుకోవడం, రేపు గల్లీ తిరుగుదాం, ఊరు తిరిగి ఈ బిడ్డలను ఓడగొట్టి మనకు ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉంటే అది చూసుకొని ఎలక్షన్లో పోటీ చేద్దాం. ఈ ప్రభుత్వానికి గద్దె దించి ఈ పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ఒక చదువుకున్న విద్యావంతులుగా ఆత్మహత్య చేసుకొని మన అమ్మ నాన్నలు కడుపుకోవటకు గురి చేయొద్దని చెప్పేసి నేను నిరుద్యోగులకు చేతులెత్తి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే దీని మీద అక్రమాలను మాత్రం వెలికి తీయాల్సిన అవసరం ఉంది. న్యాయబద్ధంగా పారదర్శకంగా ఉద్యోగాల నియామక ప్రక్రియని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారు, మహిళలకు అన్యాయం చేస్తున్నారు, ఎక్కడ కూడా నిబంధనలకు పాతరేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఈ నోటిఫికేషన్ యొక్క తేదీ పెంచి ఏజ్ రిలాక్సేషన్ చేసి ఆ రోస్టర్ పాయింట్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్.